నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. హరిరామ జోగి గారు ప్రతిసారి కూడా జనసేనకు సంబంధించి లేఖాస్త్రాలని రాస్తూనే ఉంటారు. సో కానీ తీరా చూస్తే అంటే ఏదైనా చేశాను అంటే పవన్ కళ్యాణ్ క్షేమం కోరే పవన్ కళ్యాణ్కి సంబంధించి తను బాగుపడాలనుకుంటున్నానటువంటి ఉద్దేశంలోనే రాస్తున్నాను అన్నట్టుగా ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో హరిరామ జోగి కొడుకు సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోబోతున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జై భారత్ అండి. హరిరామ జోగి గారు ఎన్ని లేఖలు రాశారో మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఒక 1 వీక్ బ్యాక్ కూడా ఆయన లేఖాస్త్రాలు రాస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్కి సంబంధించి. సో ఏదన్నా అంటే పవన్ కళ్యాణ్ క్షేమం కోర అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. కానీ కట్ చేస్తే ఇక్కడ జోగి గారి కొడుకు సూర్యప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలోకి చేరబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఫేవర్గానే రాశారు ఇప్పటి వరకు వచ్చినటువంటి లేఖలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్గా ఏం రాలేదండి. ఆయన కళ్యాణ్ గారి క్షేమం కోరి రాశారు కదా లెటర్స్ అన్ని. ఇప్పుడు లెటర్స్ అన్ని క్షేమం కోరే అన్నారు కానీ అందులో క్షేమమేం కనబడాలి, అంత క్షేమమే కనిపిస్తోంది. సో అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఫేవర్గానే అనిపించింది. ఏ లేఖ కూడా పవన్ కళ్యాణ్ మంచి కోరో క్షేమం కోరో రాసినట్టుగా ఎక్కడ అనిపించలేదు. సో ఇది ఇప్పుడు ఒకటండి, అంటే వాళ్ళు యాక్చువల్గా హరిరామ జోగయ్య గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గంలో ఉన్న చాలా మంది ఏం కోరుకున్నారంటే రాజకీయంగా ఒక బలమైన శక్తిగా ఈయన ఎదగాలని కోరుకున్నారు. తద్వారా ఆ జాతి లాభపడాలి రాజకీయంగా అని కోరుకున్నారు. ఇప్పటి వరకు నంబర్ పరంగా ఎక్కువ ఉండి రాజ్యాధికారంలో పొలిటికల్గా రావాల్సిన రికగ్నిషన్ రాలేదు ఈ పర్టికులర్ వర్గానికి అనేసి చాలా ఆవేదనతో వాళ్ళు రకరకాలుగా ట్రై చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి కనిపించిన ఒక రే ఆఫ్ హోప్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ద్వారా ఏదైనా పాసిబిలిటీ ఉంటుందో అవుతుందా అని వీళ్ళందరూ తాపత్రపడిన వాళ్ళే పాపం. అన్ఫార్చునేట్లీ టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత 24 సీట్లతో దట్టు పవర్ షేరింగ్ అనేది ఏం మాట్లాడకుండా 24 సీట్లే పొత్తులో ఇస్తున్నామని చెప్పేసరికి జోగయ్య లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు పాపము వాళ్ళందరూ హర్ట్ అయ్యి ఇంకా వాళ్ళ లాస్ట్ మొన్న తాడేపల్లి కూడా మీటింగ్ వరకు వెయిట్ చేశారు. పవర్ షేరింగ్ గురించి ఏమన్నా మాట్లాడతారా అనేసి. పవర్ షేరింగ్ లేకుండా జస్ట్ సీట్లకే కన్ఫైన్ అయిపోయి పొత్తులోకి వెళ్ళిపోయేసరికి వీళ్ళందరూ ఇంకా చేసేది ఏం లేక వేరే ఆల్టర్నేట్స్ చూసుకుంటున్నారు. మీరంటారు రామజోగయ్య గారి కొడుకు పాపం ఆయన పేరు సూర్యప్రకాష్ గారు అంటున్నారు. నేను జనసేనలో ఉన్నప్పుడు నాకు తెలుసు ఆయన. సో ఆయనతో పాటు చాలామంది జనసేనలో చాలా కీ లెవెల్లో పనిచేసిన వాళ్ళు జిల్లా అధ్యక్షులు కూడా పార్టీ మారేదానికి రంగం సిద్ధం చేసుకున్నారు. టికెట్లు రావు అని తెలిసిన తర్వాత పర్టికులర్లీ గోదావరి జిల్లా నుంచి చాలామంది జనసేనతో ఇప్పుడు మనకు ఇంకా రాజకీయంగా ఇక్కడ అవకాశాలు లేవు అని భావించిన వాళ్ళందరూ రాబోయే రోజుల్లో చాలా పెద్ద సంఖ్యలో పార్టీ మారుతున్నారు. వాళ్ళు టీడీపీకి వెళ్ళటం ఇష్టం లేక వైసీపీని ఆల్టర్నేట్గా చూసుకుంటున్నారు. ఓకే. సో అంటే వైసీపీ ఎందుకు అంటే వైసీపీ రాబోయేటువంటి రోజుల్లో గెలుస్తుందనా? అంటే గెలుస్తుందని కాదు, వాళ్ళకి టీడీపీ అంటే పడక టీడీపీలో వెళ్ళలేరు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తులో ఉన్నారు. సో టీడీపీ అంటే పడక టీడీపీలో మనకి ఇంకా స్కోప్ లేదు, జనసేన టీడీపీ కలిసే ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా పొలిటికల్గా ఫ్యూచర్ ఇక్కడతో ఎండ్ అవుతుందేమో, మన పొలిటికల్ ఫ్యూచర్ చూసుకోవాలి కదా. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు వైసీపీనే చూస్తారు కదా ఆల్టర్నేట్గా. ఓకే. సో పొలిటికల్ లైఫ్ పెంచుకోవడం కోసం ఇప్పుడు జనసేనలో కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నారు సూర్యప్రకాష్. అలా చూసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటండి, మీరు నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటే, రాజకీయంగా ముందుకెళ్ళాలనుకుంటే ఆ వైసీపీ లాంటి దిక్కుమాలిన పార్టీలు వెళ్ళే బదులు మంచి మనసుతో మీరు అందరూ జై భారత్ నేషనల్ పార్టీ సైడ్ వస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. నేను అందుకే అడుగుతున్నా, ఎందుకు వైసీపీ చూస్ చేసుకున్నారు అని చెప్పి అందుకనే అడిగింది. సో రాజకీయంగా ఎదగాలి అన్నప్పుడు ఏది పడితే అందులో జాయిన్ అవ్వకూడదు కదా. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే హరిరామ జోగి గారు ఏ లేఖ రాసినా నేను పవన్ కళ్యాణ్ క్షేమం కోరే రాశాను, ఆయన మంచి కోరే రాశానని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన. నేనేం స్పెషల్గా ఏం చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తి మంచి కోరారు, ఆయన మంచి కోరినప్పుడు మీరు నలుగురిలో వెళ్ళి చెప్తారా, 4 గోట్ల మధ్య చెప్తారా? 4 గోడల మధ్య చెప్తాం కదా లాజికల్గా ఆలోచిస్తే. సో మీకు ఏదన్నా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నాకు చెప్పాలనుకుంటున్నారు, నువ్వు ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాను, మీరు నాకు డైరెక్ట్గా లేఖ రాస్తారా లేదా ఆఫీస్కి అడ్రస్కి లేఖ రాస్తారా? అప్పుడు అందరూ చూస్తారు అంతే కదా. మరి దాన్ని బట్టి చూస్తే ఏమంటే అంటే దానికి రామజోగయ్య గారు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ కాంటాక్ట్లో అవైలబుల్గా లేరు. ఈ లెటర్ దాన్ని ఆయనకి రాయొచ్చు కదా. అంటే డైరెక్ట్గా రాసినప్పుడు ఆఫీస్ బేరర్స్ ఆయన దాకా వెళ్లకుండా ఆపుతున్నారని నేను ఓపెన్గా రాయాల్సి వచ్చిందని అంటున్నారు వాళ్ళు. అది ఎంతవరకు నిజమని చెప్పి మనం అనుకోవాలి? ఆ వర్గం వాళ్ళు చెప్తున్నాం, మనకు తెలియదు కదా వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఒకటి ఆఫీస్ బేరర్స్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్లో ఉండే ఆఫీస్ బేరర్స్ ఆ లెటర్ని ఆయన దాకా చేర్చకపోవడం వల్లే నేను పబ్లిక్గా రాయాల్సి వచ్చిందని రామజోగయ్య గారి వర్షన్. మరి ఇదే మాట నేను రాసేటువంటి లేఖలు ఇన్ని రాశాను,
సో నీ దాకా చేరట్లేదని అది పబ్లిక్గా రాయొచ్చు కదా. అలా కాకుండా ఇన్ని సీట్లు ఏంటి, ఇలా ఏంటి అంటే పొత్తుని కలిసి ఉండేలా కాకుండా పొత్తుని విడగొట్టేలాగా ఆయన లేఖలు అనిపిస్తున్నట్టుగా ఉన్నాయి. అంటే సో దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేటువంటి వాదన కూడా ఉంది. జోగయ్య గారు ఫ్రమ్ డే 1 జనసేనకు ఆయన సపోర్ట్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పవర్ షేరింగ్, రాజ్యాధికారం అనేది చాలా క్లియర్గా ఉన్నారు. ఆ దశలో కళ్యాణ్ గారు వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు రామజోగయ్య గారి మాట వినలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు, అంతే చెప్పిన మాట వినలేదు కాబట్టి. వాళ్ళకున్న బాధ ఒకటే ఇప్పుడు. ఓకే, అంటే అధ్యక్షులుగా ఎవరికుండే ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఉంటాయి కదా, ఉంటాయి, కాదనలేదు కదా. అందుకని వాళ్ళు చూసుకున్నారు, వీళ్ళు చూసుకుంటున్నారు. అంటే చెప్పిన మాట వినలేదు అంటే ఒక కలెక్టివ్ విజన్ ఉంటే వేరే ఉండేదండి. జోగయ్య గారి మధ్య, పవన్ కళ్యాణ్ గారి మధ్య ఒక కలెక్టివ్ విజన్ ఉంటే బాగుండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డెమోక్రటిక్ మేనర్లో వెళ్ళకపోవడం వల్ల వచ్చిన అనర్థాలు ఇవన్నీ. పొత్తు ప్రకటించేటప్పుడు పార్టీ కార్యవర్గంతో మాట్లాడి పొత్తు ప్రకటించలే ఆయన. చంద్రబాబు గారిని జైల్లో ములాఖాత్ కోసం వెళ్ళి లోపల ఏం మాట్లాడుకున్నారో బయటకు వచ్చిన తర్వాత అక్కడ పొత్తు ప్రకటించారు ఆయన. పార్టీ కార్యవర్గంతో మాట్లాడి ప్రకటించి ఉంటే వేరేలా ఉంది. తర్వాత ఇప్పుడు జోగయ్య గారి విషయంలో కూడా జోగయ్య గారితో ఆయన కూర్చొని మాట్లాడుకొని ఉండుంటే ఇదంతా ఇక్కడ దాకా వచ్చేది కదా. ఏ పరిస్థితుల్లో ఆయన 24 సీట్లు ఒప్పుకోవాల్సి వచ్చింది అనేది ఆయన చెప్పుకోవాల్సింది. ఎందుకంటే క్షేమం కోరిన వాళ్ళు అంటున్నారు కదా. అందుకే అంటున్నా, క్షేమం కోరన్నప్పుడు అపాయింట్మెంట్ అడగాలి, లేదంటే ఆ దొరకనప్పుడు ఆయన ఒకటండి, ఆయన పెద్ద మనిషి, ఇంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ బయటికి రాలేని పరిస్థితి. పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళాలనుకుంటే. అదే ఈయన చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరికైనా ఆకలే, ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు వెళ్తానంటే జోగయ్య గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన దగ్గర సెక్యూరిటీ కూడా ఏం లేదు కదా. జోగయ్య గారు వద్దని కూడా చెప్పే మనిషి కాదు కదా. నేను అదే అంటున్నా, ఎవరికైతే చెప్పాలని ఉందో వాళ్ళు చెప్పాలి కానీ నాకు ఎవరు చెప్తారని ఎవరు ఎదురు చూడరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించే టైంలో వీళ్ళందరితో కలిసి మాట్లాడి మనం ఈ పరిస్థితుల్లో అనే సిచ్యువేషన్లు మన చేతుల్లో ఎందుకుంటాయి. ఈయన పార్టీ హెడ్ అండి. పార్టీ అధ్యక్షులుగా ఇప్పుడు జేడీ గారే ఉన్నారు, మీరు జై భారత్ పార్టీ స్పోక్స్ పర్సన్ కాబట్టి అడుగుతున్నా. సో ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ అడిగి మాట్లాడి ఒపీనియన్స్ కలెక్ట్ చేసుకునే జేడీ గారు నిర్ణయం తీసుకుంటారా ప్రతి విషయంలో? పార్టీలో ఇంటర్నల్ టాక్స్ ఉంటాయి మాకు. అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా సార్ నేను సో స్టూడియోకి వెళ్తున్నాను, మన దగ్గర యాడని పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను కనుక్కొని వస్తా. అలాగని నేను స్పోక్స్ పర్సన్ నాకేదో అయినా ఒక లైసెన్స్ ఉంది కదా అని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేను కదా వచ్చి. నేను అనేది ఏమంటే ఇప్పుడు మనం డెమోక్రసీలో ఒక్క నిమిషం అండి, మనం డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాం. రాజకీయ పార్టీ అనేది డెమోక్రటిక్ ప్రాసెస్లో ఒక ఎంటిటీ. డెమోక్రటిక్గా వెళ్ళాలి. పార్టీలో ఒక కార్యవర్గం ఉంటుంది. ఆ కార్యవర్గంలో తీసుకున్న ఒపీనియన్స్, మెజారిటీ ఒపీనియన్ ప్రకారమే పార్టీ వెళ్ళాలి తప్ప పార్టీ అధ్యక్షుడు ఏది చెప్తే అది అనాలనుకుంటే మనం మొనార్కిజంలో లేము. మొనార్కీ కాదు కదా ఇది, అనార్కీ కాదు కదా, డిక్టేటర్షిప్ కాదు కదా. నేను అదే ఎవరు మోనార్క్ అనేది ఎవరు ఆ మాట తీసుకురాలేదు. ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నారు అని అంటే ఆయన నిర్ణయం అనేది అన్ని రకాలుగా ఆలోచించి ఆయన ఒక్కడే తీసుకుంటారా, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించి డిస్కస్ చేసి తీసుకుంటారా? డిస్కస్ చేసి తీసుకోవాలండి. డెమోక్రటిక్ ప్రతిసారి అదే సిచ్యువేషన్ ఉంటుందని మీరు చెప్పగలరా? ఉంటదని చెప్పగలరా? ఉండాలి. నేను అనేది ఉండాలి అనేది వేరు, ఉంటుంది. మీ స్టూడియో ఉందండి, మీ హెడ్ ఒక్కళ్ళే పనిచేస్తే పని అవదు. మీరుంటారు, యాంకర్స్ ఉంటారు. ఆయన చెప్పింది మేము చేయాలి. అది మాకు నచ్చుతుందా నచ్చట్లేదా అనేది పక్కన పెట్టాలి. ఆయన చెప్పారు కాబట్టి మేము చేయాలి. ఇది ప్రైవేట్ ఎంటిటీ, జాబ్ కోసం ఉన్నారు, కానీ అది పబ్లిక్ ఎంటిటీ. రాజకీయ పార్టీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదండి, పబ్లిక్ ప్రాపర్టీ. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుందాం, జేడీ గారు పనిచేసింది. జేడీ గారు ఎప్పుడు కూడా ఒత్తిడికి లోన్ అవ్వలేదా? ఆయన కాకుండా సార్ ఆయన అవ్వలేదు. ఆయన ప్లేస్ లో ఆయనలా పనిచేసే వాళ్ళు ఎవరో అవ్వలేదని నాకు మాట చెప్పండి మీరు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఖేమ్ ఖాన్ పేరు విన్నారు మీరు ఎప్పుడన్నా? వినలేదు. ఆయన సర్వీస్ లో ఎన్ని సంవత్సరాలు ఏనండి, అది డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ అండి. అలా ఎంతమంది ఉన్నారు? డిపెండ్స్ అండి, అది డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్. మనలో ఉండాలి, అది మనలో ఉండాలి. మనం ఎలా ఉండాలని మనం డిసైడ్ చేసుకోవాలి. బాస్ పైన ఏదో చెప్పాడు, గొర్రెల్లా మనం చేసుకుంటే మైండ్ సెట్ మనకుంటే ఎలా? ఎంతమంది పోలీసులు ఉన్నారు? కొన్ని వేల మంది ఉన్నారు, కానీ జేడీ గారు లాగా ఎంతమంది ఉన్నారు? వేల మంది లెక్క పెట్టచ్చు. వేల మంది లెక్క పెట్టచ్చు. ఆఫ్ కోర్స్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, నాకు తెలిసిన అఫీషియల్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఒత్తిడికి లొంగకుండా పనిచేసిన నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అదే అండి, అది చాలా తక్కువ మందే ఉంటారని నేను అంటున్నా. ఆ తక్కువ మంది ఉండటం వల్లే సమాజం బతుకుతుంది. వాళ్ళు కూడా అలా మారిపోతే ఇంకా సమాజం అనేది ఉండదు, రూల్ ఆఫ్ లా ఉండదు ఇంకా. సో ఇప్పుడు హరిరామ జోగయ్య గారి లేఖలు ఏవైతే ఉన్నాయో, ఇది ఏ చూసినా కొన్ని రీసెంట్గా చూసినా కానీ అది పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. ఈ పాయింట్తో పాటుగా ఇప్పుడు
ఆయన ఒకటండి, ప్రకాష్ గారు కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవబోతున్నారని చెప్పేసి ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచేదానికి పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు వచ్చినా పర్లేదు, నేను పొత్తు పెట్టుకునే ఒక నిమిషం, స్కెచ్ కదా. ఒక నిమిషం, ఎవరి స్కెచ్ ఉండదండి, ఎవరి స్కెచ్లో ఎవడు వెళ్ళాడు. మనకు స్వార్థం, మన గోల్, మన ఆలోచన విధానం ప్రకారం మనం వెళ్తాం, కానీ ఎవడో స్కెచ్ చేసినట్టు మనం నడుస్తామా? కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తుల ప్రయత్నంగా ముందుకెళ్ళి కొన్ని సీట్లు గెలవాలనే ప్లాన్లో ఆయన ఉన్నప్పుడు అక్కడ అవకాశాలు కోల్పోయిన వాళ్ళు వేరే ఆల్టర్నేట్ చూసుకుంటారు కదా, వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి కదా. సో ఆల్టర్నేటివ్ ప్రకారమే సూర్యప్రకాష్ గారికి జనసేన నచ్చక ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు. సో ఇప్పుడు సూర్యప్రకాష్ గారికి వైసీపీ నచ్చచ్చు, లేకపోతే ఇంకొక అవుట్ఫిట్ నచ్చచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఆయనకు ఆ స్వేచ్ఛ. సో అదే ప్రజెంట్ అయితే సూర్యప్రకాష్ గారు హరరామజోగి గారు కొడుకు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం? దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తారా, లేకపోతే వద్దంటారా, లేకపోతే వెళ్ళిన తర్వాత సూర్యప్రకాష్ గారు ఏమన్నా మనసు మార్చుకుని మళ్ళీ బయటకు వచ్చేసి సైలెంట్ ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ పొత్తుల వల్ల టీడీపీ జనసేనలో వచ్చే ఏ అవకాశాన్ని కూడా, గ్యాప్ వల్ల వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోడు. మళ్ళీ గెలిచేదానికి ఆయన అన్ని ఎత్తులు వేస్తాడు. పర్టికులర్లీ జనసేన టీడీపీ సైడ్లో అక్కడ సీట్లు ఎక్స్పెక్ట్ చేసి రానోళ్ళు అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు అట్రాక్ట్ చేసే పని అయితే చేస్తారు. అవును, అవకాశాన్ని అయితే వదులుకోరు ఆయన. ఈవెన్ వైసీపీ నాయకులు కూడా చాలా మంది అసంతృప్తితోనే వాళ్ళని వదులుకోరు కదా. వాళ్ళని కాదని ఇప్పుడు సూర్యప్రకాష్ గారు లోపలికి వెళ్తున్నారు కాబట్టి వైసీపీలోకి ఈయనకి ఎంత పెద్దపీట వేస్తారు, అది ఈయనకి నచ్చుతుందా నచ్చదా లేదా పక్కన పెడతారనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, చిరంజీవి గారు.